ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే ఒకసారి ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళి మళ్ళీ పడిపోవడం చూస్తున్నాం. ఈ వీక్ స్టార్టింగ్లోనే అంటే మండే నుంచి చూసుకుంటే కొంచెం ధరలు తగ్గుముఖం పట్టాయి. రీజన్స్ ఏంటంటారు? ప్రపంచవ్యాప్తంగా కమోడిటీస్ మొత్తం వాలటిలిటీ గ్రోత్ ఉన్నాయండి. అందులో పాటు ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మూవ్ అవుతుంది. అండ్ హార్మోజ్ జలసంధి క్లారిటీ వచ్చేంత వరకు ప్రతి అసెట్ క్లాస్ కూడా ఈ వాలటిలిటీకి ప్రోన్ అవుతూనే ఉంటాయండి. అండ్ లాస్ట్ ఇయర్ మొత్తం గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా బాగా మూవ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికే గోల్డ్ ఆల్మోస్ట్ 6 నెలల నుంచి లిటరల్లీ తక్కువ రిటర్న్స్ వచ్చేసినాయి. నేను అనుకోవడం ఏంటంటే ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా అలాగే మ్యూటెడ్గా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఒకవైపు మోడీ గారు ఇచ్చిన పిలుపుతోటి అది సేల్స్ తగ్గుతున్నాయి. రెండోది గోల్డ్ ఇంపోర్ట్స్ మీద అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ రేట్ అయితే ఇండియాలో అయితే మామూలుగా ఉంటుంది. బట్ వరల్డ్ వైడ్గా చూసుకున్నా సరే ప్రతి కంట్రీలో కూడా ఈ హార్మోజ్ జలసంధి నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఏంటంటే సప్లై చైన్ డిస్టర్బెన్స్ బాగా అయిందనమాట. దాంతో ఏంటంటే గోల్డ్ కొన్ని దాన్ని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని డాలర్ రూపంలో స్టోర్ చేసుకున్నట్టు కనపడుతుంది. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ మధ్య కాలంలో పెద్ద కొంటలేదు. ఈవెన్ ఇండియా వాళ్ళు కూడా లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఆర్బీఐలు కొంటున్నారు అంటున్నారు కానీ గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల మనకు పెరిగినట్టు కనపడుతుంది తప్ప వాళ్ళు కొన్నది పెద్దగా ఏం లేదండి. అంటే కాబట్టి వరల్డ్ వైడ్గా గోల్డ్ ఈ టైంలో డిస్టర్బెన్స్ వల్ల పెద్ద ఉండలేదు. అండ్ రెండోది లాస్ట్ ఇయర్ బాగా రావటం వల్ల చార్ట్స్ అన్నీ కూడా కన్సల్టేషన్ జోన్లో ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 4-5 మంత్స్ వరకు కూడా గోల్డ్ సైడ్ వేలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం ఎస్ఐపి రూపంలో తీసుకోవచ్చు. అంటే ఈ టైంలో మరి గోల్డ్ కొనొచ్చా కొనకూడదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. అది డిజిటల్ కానీ ఫిజికల్గా కానీ ఏ రూట్లో అయినా సరే కొనుక్కోవచ్చు అండి. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొనుక్కోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా లాంచ్ చేశారు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అని. అదైతే మార్నింగ్ 9 o'clock నుంచి మిడ్-నైట్ 11:30 వరకు కూడా మీరు కొనుక్కోవచ్చు. గోల్డ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఫిజికల్ గోల్డ్ కూడా. కాబట్టి గోల్డ్ లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా అది మంచి వర్త్ అసెట్ క్లాస్ అండి. టెంపరీ కంటే అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో కానీ బట్ లాంగ్ టర్మ్లో స్టిల్ దట్స్ బయింగ్ జోన్. అయితే రిటర్న్స్ లాస్ట్ ఇయర్ లాగా వస్తాయా అంటే రావు. ఎందుకంటే చార్ట్స్ అలా లేవు, కన్సల్టేషన్ జోన్లో ఉన్నాయి. కాబట్టి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా గోల్డ్ కన్సల్టేషన్ మోడ్లో ఉండేలాగా ఉంది. తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యేది. సో మరో విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు గోల్డ్ కొంచెం 1 year వరకు పోస్ట్ పోన్ చేయండి అన్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ పెరిగాయి, ట్యాక్స్ పెరిగింది. దీంతో గోల్డ్ స్టోర్స్ అన్ని కూడా మూతపడిపోతున్నాయి అని కొన్ని ఆర్టికల్స్ న్యూస్ రావడం చూస్తున్నాము. అది ఎంతవరకు వస్తామండి? బేసికల్గా గోల్డ్ షాప్లు క్లోజ్ అవుతున్నాయని అబద్ధం అండి. ఎందుకంటే వాళ్ళందరూ కొంచెం సేల్స్ డల్ అయింది అనుకోండి, గోల్డ్ ఎక్స్చేంజ్ మేళ ఇలాంటివి రన్ చేస్తూ ఉంటారు. అండ్ రీసైక్లింగ్ గోల్డ్ ఇండియాలో గోల్డ్ ఎంత ఉంది? 35,000 టన్నుల గోల్డ్ ఇండియాలో ఉందండి. అందులో ఎంతకంత ఈవెన్ 5% రీసైక్లింగ్ గోల్డ్ లాగా వాళ్ళ దగ్గరికి వస్తున్నా సరే వాళ్ళ బిజినెస్లో ఏమీ తగ్గడం అంటే ఏముండదు. అండ్ పెళ్ళిళ్ళు ఎట్లాగూ ఉంటాయి, ఇయర్లీ వచ్చే లక్షల్లో ఉంటుంది ఇండియాలో సెలబ్రేషన్స్ పెళ్ళిళ్ళు ఇవన్నీ. అందుకని గోల్డ్ కన్జంప్షన్ తగ్గదు కానీ బట్ స్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందరూ అనుకోవడం ఏంటంటే 10 to 15% సేల్స్ డౌన్ అవుతాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. బట్ అందరూ ఉన్నట్టు టోటల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యే ఛాన్సే లేదు. మీరు ఏ గోల్డ్ షాప్ అని చూడండి, మేజర్ గోల్డ్ షాప్స్ అన్నీ కూడా కలకాడిపోతూనే ఉంది. మరి వీళ్ళు అనుకున్నంత ఏం లేదు. రెండోది సమ్మర్ కాబట్టి సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ మేళాలతోటి అన్ని గోల్డ్ షాపులు బాగా అట్రాక్ట్గానే ఉన్నాయి. కాకపోతే ఒకటి సెంటిమెంటల్గా ఏంటంటే వరల్డ్ వైడ్గా పర్టికులర్ గల్ఫ్ ఏరియాలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఇష్యూ క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా ఇండియాలో వాటి మీద ఇది ఏమన్నా ఉంది. రెండోది వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీలో కూడా వాళ్ళ కంట్రీలో ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయండి. దాంతో సప్లై చైన్ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. డాలర్లో స్టోర్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకని డాలర్ చాలా స్టేబుల్గా ఉంది. అండ్ మెటల్స్ ఎంతకంత డ్రాప్ అయితేనే మళ్ళీ కదలిక వచ్చింది అనమాట వాటిల్లో. అండ్ ఇప్పటికీ స్టిల్ సిల్వర్ లాస్ట్ 1 yearతో పోల్చుకుంటే 100% ప్రాఫిట్లోనే ఉంది. అంటే గోల్డ్ అయితే 30% ప్రాఫిట్లో ఉంది లాస్ట్ 1 yearతో పోల్చుకుంటే. కాబట్టి కన్సాలిడేషన్ మోడ్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి 25లో అండ్ 26 కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. బట్ పాజిటివ్ బయాస్ మీద పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? పాజిటివ్గా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది గోల్డ్. కాకపోతే ఎవ్రీ వీక్లో అలా ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ మీరు ఎస్ఐపి రూపంలో కొనుక్కుంటే కనుక ఒక 2-3 years అలా ప్లాన్ చేసుకుంటే పెరిగిన తర్వాత అమ్మేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్.